హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియోలో పూరి జగన్నాథ్ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది, ఎవరు నిర్మించారు అనేది తెలుసుకుందాం. అప్పటి కాలంలో ఒక రాజ్యంలో ఇంద్రజిత్ అనే మహారాజు ఉండేవాడు. అతని భార్య పేరు గుండీచ. ఈ పేర్లు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రాజు రాజ్యంలో ఎన్నో యుద్ధాలు చేశాడు, ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశాడు. కానీ రాజుకి రాజ్యం మీద తృప్తి లేదు. రాజు ఎలాగైనా గొప్ప పని చేసి తన పేరు చరిత్రలో నిలిచిపోవాలని అనుకున్నాడు. అప్పుడు ఆలోచిస్తూ ఉండగా రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆలయం కడదాం అనుకున్నాడు. సరే, ఒక ఆలయం కడదాం. ఆలయంలో ఎవరిని ప్రతిష్ఠించాలని ఒక ఆలోచన వచ్చింది. రాజు అలా ఆలోచిస్తూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు విగ్రహ రూపంలో ఉన్న దేవాలయాలే ఉన్నాయి. అయితే మనం మనిషి రూపంలో ఉన్న మూర్తిని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠిద్దాం అనుకున్నాడు. మనిషి రూపంలో ఉన్న మూర్తి అంటే మన శరీరం ఎలా అయితే మెత్తగా ఉందో అలా ఉన్న ఒక స్వామివారిని తీసుకొచ్చి ప్రతిష్ఠిద్దాం అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఉండగా రాజుకి ఒకరోజు రాత్రి రాజు నిద్రలో ఉండగా స్వామివారు కల్లోకి వచ్చి, అయ్యా, నువ్వు చేస్తున్నది మంచి పని. నీకు మానవ రూపంలో ఉన్న మూర్తి కావాలి అనుకుంటే ఇక్కడ నీలాచలం అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఒక కొండ మీద నీలమాధవుడు రూపంలో కరచరణాదులతో ఉన్నా నేను అని చెప్పి స్వామివారు మాయమైపోయారు. రాజు ఉదయం లేవగానే రాజ్యంలో ఉన్న సైనికుల్ని, ప్రజల్ని, మంత్రుల్ని అందరినీ నీలాచలం ఎక్కడుంది, ఆ ప్రదేశం ఎక్కడుందని వాళ్ళని వీళ్ళని అడగడం చేస్తున్నాడు. ఎవరిని అడిగినా నాకు తెలియదు అని చెప్తున్నారు. రాజ్యంలో నలుగురిని పిలిచి నలుగురిని 4 దిక్కులుగా పంపించాడు రాజు. ఒక దిక్కుకు విద్యాపతి అనే బ్రాహ్మణుని పంపించాడు. విద్యాపతి వెళ్తున్నాడు, ఎన్నో ప్రదేశాలు చూస్తున్నాడు, ఎంతోమందిని అడుగుతున్నారు. ఎవరిని అడిగినా మాకు తెలీదు అంటున్నారు. ఈలోపు 3 దిక్కులకి వెళ్ళిన వాళ్ళు వచ్చేశారు. రాజుగారు, అలాంటిది ఈ ప్రదేశం ఎక్కడా లేదు, మీకు వచ్చిన కల అబద్ధం అని చెప్పారు. కానీ రాజు నమ్మలేదు. రాజుకి విద్యాపతి మీద నమ్మకం ఎక్కువ. విద్యాపతి ఎలాగైనా ఆ ప్రదేశం కనుక్కుంటాడు అని రాజు ఆలోచిస్తూ ఉన్నాడు. విద్యాపతి అలా వెళ్తూ ఒక చోటన కళ్ళు తిరిగి పడిపోయాడు. విద్యాపతి పడిపోయిన ప్రదేశానికి స్వామివారు గొల్లవాడు రూపంలో వచ్చి పాలు పట్టించి, అయ్యా, నువ్వు వెళ్తున్న దారి కరెక్టే, ఇలా వెళ్తే నువ్వు వెతుకుతున్న ప్రదేశం వస్తుంది అని చెప్పి మాయమైపోయారు స్వామివారు. విద్యాపతి అడవిలో అలా వెళ్ళగా ఒక చోట లలిత అనే అమ్మాయి కనిపిస్తుంది. లలిత అనే అమ్మాయి విద్యాపతి మీద మనసు పారేసుకుంటుంది. విద్యాపతికి అప్పటికే వివాహం అయి ఉంటుంది. లలిత అనే ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. లలిత అనే ఆమె విద్యాపతిని అలవాటు అయ్యాక ఇక్కడ విశ్వావసు అని మా నాన్నగారు ఉన్నారు, ఆయన కోయగూడానికి ద్వారా ఆయన దగ్గరికి వెళ్దామని విద్యాపతిని అలా నాన్నగారైన విశ్వావసు దగ్గరికి తీసుకెళ్తుంది. విశ్వావసు విద్యాపతిని, ఎందుకు వచ్చావయ్యా, ఎక్కడి నుంచి వచ్చావా అని అడుగుతాడు. విద్యాపతి అసలు విషయం చెప్పకుండా పని మీద వచ్చాను అని అంటాడు. సరే, కొంచెం మీరు విశ్రాంతి తీసుకోండి, చాలా దూరం నుంచి వచ్చారు అని చెప్పి విశ్వావసువు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ప్రతిరోజు విశ్వావసువు రాత్రి ఆ కొండపైకి కాగడ పట్టుకొని వెళ్తాడు. మళ్ళీ తిరిగి ఉదయం వస్తాడు. వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళి వచ్చేటప్పుడు మంచి పరిమళాలతో ఆయన వస్తుంటే ఊరి చివరి వరకు మంచి సువాసన వస్తుంది. విద్యాపతికి అనుమానం వచ్చి అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే నేను వెతుకుతున్నది ఇక్కడే ఉందనుకుంటాడు. విశ్వావసు కుమార్తె అయిన లలితను విద్యాపతి వివాహం చేసుకొని కొన్ని రోజులు అయ్యాక లలితను ఇలా అడుగుతాడు, మీ నాన్నగారు రాత్రి కాగడా పట్టుకొని ఎక్కడికో వెళ్తున్నారు, నాకు చూపించవని అడుగుతాడు. లలిత అప్పుడు అది చూపించకూడదు, అది దైవ రహస్యం, అలా చెప్పకూడదు అని చెప్తుంది. నేను నీ భర్తని, మన మధ్య దాయడానికి ఏమీ ఉండకూడదని విద్యాపతి లలితతో అంటాడు. అప్పుడు లలిత విశ్వావసుని వద్దకు వచ్చి జరిగిన విషయం అంతా చెప్తుంది. విశ్వావసు అప్పుడు బాధపడతాడు. ఇప్పుడు వరకు స్వామివారిని నాకు ఒక్కరికే కనపడేవాళ్ళు, ఇప్పుడు 3వ వ్యక్తి వస్తున్నాడని బాధతో ఉంటాడు. అప్పుడు విద్యాపతితో, నిన్ను తీసుకువెళ్తాను, కానీ నాది ఒక కండిషన్, నీకు కళ్ళకి కంతలో కడతాను, నేను తీసినప్పుడే నువ్వు చూడాలి అంటాడు. విద్యాపతి ఒక చిరునవ్వు నవ్వి ఓకే అంటాడు. విద్యాపతి వెళ్తూ తన ఉత్తరీయానికి కొన్ని ఆవాలు కట్టుకొని వెళ్తాడు.
విశ్వావసువు విద్యాపతి కళ్ళకు కనపడకుండా కళ్ళగంతలు కట్టి తీసుకువెళ్తాడు. విద్యాపతి వెళ్ళే దారిలో కొన్ని ఆవాలు వదులుకుంటూ వెళ్తాడు. ఎవరికి విద్యాపతి స్వామివారిని చూడగానే ఆనందంతో ఉప్పొంగిపోతాడు. అప్పుడు విశ్వావసువు మళ్ళీ కళ్ళకు కంతలు కట్టి వెనక్కి తీసుకువచ్చేస్తాడు విద్యాపతిని. అప్పుడు విద్యాపతి వర్షాకాలం వచ్చే వరకు వేచి చూస్తాడు. ఇంతలో వర్షాకాలం రానే వచ్చింది. విద్యాపతి అప్పుడు వేసిన ఆవాలు మొక్కలు వచ్చాయి. ఒకరోజు రాత్రి ఆ ఆవాలు మొక్కలను చూస్తూ విద్యాపతి నీలాచలం కొండపైకి వెళ్ళగానే శంఖ చక్రాలతున్న స్వామివారిని చూసి మనసులో పొంగిపోతాడు. మళ్ళీ అదే గూడానికి తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు విద్యాపతి విశ్వావసుని వద్దకు వచ్చి, అయ్యా, నేను ఇక్కడ ఒక రాజ్యంలో పనిచేస్తున్నాను, నేను మా రాజ్యానికి తిరిగి వెళ్ళి వస్తాను అని చెప్పి తన భార్య అయిన లలితతో రాజు ఉన్న రాజ్యానికి తిరిగి వస్తాడు. విద్యాపతి రాజువారి వద్దకు వచ్చి, నేను స్వామివారిని చూశాను అని చెప్తాడు. రాజు ఆనందంతో పొంగిపోయి, స్వామివారు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. నన్ను తీసుకువెళ్ళు అని అంటాడు. సరే వెళ్దాము అని చెప్పి అప్పుడు తన భార్య అయిన లలితను అదే రాజ్యంలో వదిలి రాజు సైనికులతో కలిసి నీలాచల కొండ వైపు బయలుదేరుతారు. అప్పుడు అక్కడ ఇసుక వర్షం కురిసి విద్యాపతి వేసిన ఆ ఆవాలు మొక్కలు తొలగిపోతాయి. అప్పుడు విశ్వావసుని వద్దకు వచ్చి రాజు ఆ స్వామివారిని చూపించు అని అడుగుతాడు. విశ్వావసువు నేను చూపించనని చెప్తాడు. అతన్ని శిక్షించి స్వామి వద్దకు తీసుకువెళ్తారు. అప్పుడు స్వామి వద్దకు రాజుగారు వెళ్ళేసరికి స్వామివారు అక్కడ ఉండరు. విశ్వావసువే స్వామివారిని దాచేశాడు అని అనుకొని శిక్షిస్తాడు. తన రాజ్యానికి తీసుకొచ్చి కారాగారంలో పెట్టి రోజు శిక్షిస్తూ ఉంటాడు. నిజానికి అక్కడ స్వామివారే మాయమైపోతారు. మళ్ళీ రాజు పడుకున్నప్పుడు ఒకరోజు రాత్రి మళ్ళీ కల్లో కనిపించి, అయ్యా, ఇక్కడ చక్రతీర్థం అనే ప్రదేశం ఉంది, అక్కడ ఒక సముద్రం ఉంది, బాకీముఖన్ అనే ప్రదేశం ఉంది, అక్కడ శంకరనారాయణుడు ఆలయం ఉంది, అక్కడికి ఒక దారువు రూపంలో సముద్రంలో కొట్టుకొస్తాను, దారువు అంటే చెక్క, దానితో నువ్వు ఆ ఆలయంలో ప్రతిష్ఠించు, అప్పుడు నేను ఆలయంలోనికి ప్రవేశిస్తానని రాజుతో కల్లో చెప్తాడు. రాజు ఆ సముద్రం వద్దకు వెళ్ళేసరికి ఒక దారువు కొట్టుకొస్తుంది. ఆ దారువు మీద శంఖం, చక్రం, పద్మం, నాగలి ఈ 4 గుర్తులు ఉంటాయి. ఆ దారుని రాజు సైనికులు లాగుతున్నారు, అయినా రావడం లేదు. ఏనుగులు లాగుతున్నాయి, అయినా రావడం లేదు. రాజు ఆలోచిస్తూ ఉంటాడు, ఇదేంటి ఇంతమంది లాగుతున్నారు, రావడం లేదని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ దారువు నుంచి స్వామివారు ఇలా మాట్లాడతారు, నువ్వు అనవసరంగా పుణ్యాత్ముడైన విశ్వావసుణ్ణి శిక్షించావు కనుక నువ్వు వెళ్ళి విశ్వావసుణ్ణి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి విశ్వావసుణ్ణి తీసుకువచ్చి ఈ దారువుని లాగించు, అప్పుడు నేను వస్తాను అని చెప్తాడు. రాజు విశ్వావసుని వద్దకు వెళ్ళి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాడు. అప్పుడు విశ్వావసుడు ఆ దారువు వద్దకు వచ్చి దారువు రూపంలో ఉన్న స్వామివారిని ఆలయంలోనికి తీసుకువస్తారు. ఇప్పుడు ఆ దారువు రూపంలో ఉన్న స్వామివారికి ఒక ఆకారం అంటూ చెక్కాలి. అప్పుడు ఎంతమంది శిల్ప కళాకారులు వచ్చి చెక్కినా ఊలంటూ విరిగిపోతుంది. అప్పుడు స్వయంగా స్వామివారే అనంత మహారన్ అని ఒక శిల్ప కళాకారునిగా వచ్చి రాజు వద్దకు వచ్చి నాకు 21 రోజులు టైం ఇవ్వండి, నేను స్వామివారికి ఒక రూపం అంటూ చెక్కి ఇస్తాను, మీరు ఆలయంలో ప్రతిష్ఠించవచ్చు అని చెప్తాడు. కానీ ఒక కండిషన్ చెప్తాడు, 21 రోజులు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెళ్తాడు. రాజు సరేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజు తన భార్య అయిన గుండీచ 10 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఆలయం వద్దకు వస్తారు. ఆలయం నుంచి ఎటువంటి శబ్దం రాదు. అప్పుడు గుండీచాకి అనుమానంతో డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు స్వామివారు సగం చెక్కిన విగ్రహం రూపంలో కనిపిస్తారు. ప్రేమగా పట్టుకుందామన్నా చేతులు లేవు, కాళ్ళకు నమస్కారం పెడదామన్నా కాళ్ళు లేవు, పెద్ద పెద్ద కళ్ళతో ఆకారంతో కనిపిస్తారు. అప్పుడు రాజుగారు బాధతో బాధపడుతూ ఇలాంటి రూపం నేను ఎక్కడా చూడలేదు అని చెప్తాడు. అప్పుడు నారదుడు వచ్చి లేదు, ఇది ద్వాపర యుగంలో భగవంతుడి నిర్ణయం అని చెప్పి ఇక్కడ సహస్ర హర్షయోగం చేయించండి అని రాజుకు చెప్తాడు. అప్పుడు రాజు సహస్ర హర్షయోగం చేయిస్తాడు. ఇప్పుడు స్వామివారిని ప్రతిష్ఠించాలి కనుక బ్రహ్మగారి చేతుల మీదుగా ప్రతిష్ఠిద్దామని చెప్పి రాజు, నారదుడు,
బ్రహ్మలోకానికి వెళ్తారు. అప్పుడు రాజుగారు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని ఆహ్వానిస్తారు. బ్రహ్మగారు సరే నేను నా పరివారంతో వస్తానని చెప్తాడు. రాజు మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వస్తాడు. అప్పుడు రాజు తన రాజ్యానికి వచ్చేసరికి అక్కడ ఆలయం ఏమీ ఉండదు, తన భార్య పిల్లలు, రాజ్యం ఏమీ ఉండదు. అప్పటికే ఎన్నో యుగాలు గడిచిపోయి ఉంటుంది. రాజుకి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అటువైపుగా గాలమాధవుడు అనే రాజు తన గుర్రంతో వస్తాడు. తన గుర్రానికి కాళ్ళకి ఒక ఆలయ చక్రం తగిలి అక్కడ పడిపోతాడు. రాజు దాన్ని తవ్వి చూస్తే అక్కడ ఒక ఆలయం ఉంటుంది. ఇది నేను కట్టించానని చెప్పి గాలమాధవుడు ఇంద్రజిత్తుడు గొడవపడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి సాక్షిగా ఒక తాబేలు వచ్చి ఇది ఇంద్రజిత్తుడు కట్టించాడని చెప్తుంది. ఆ తాబేలు పేరే అకువరం. అక్కడికి ఒక కాకి కల్పవృక్షం కూడా చూసి ఇది ఇంద్రజిత్తుడే కట్టించారని చెప్తారు. అప్పుడు బ్రహ్మగారు తన పరివారంతో స్వర్గద్వారం వద్దకు వచ్చి స్నానం చేస్తారు. అందుకే అక్కడ స్వర్గద్వారం చక్రతీర్థం చాలా ముఖ్యమని అంటారు. అప్పుడు అక్కడికి రాజు బ్రహ్మగారు వచ్చి ఆలయ ద్వారంను ఓపెన్ చేస్తారు. రాజు ఇలా అనుకుంటారు. రాజు స్వామివారిని చూసి నమస్కరించగా స్వామివారు ప్రత్యేకమవుతారు. అప్పుడు స్వామివారితో రాజు నీ ఆదేశం ఏమి స్వామి అని అడగగా స్వామి ఇలా చెప్తారు. నాకు ప్రాకృతమైన హస్తాలు పాదాలు లేవు కనుక నేను కళ్ళతోనే అందరినీ పరిపాలిస్తానని చెప్తాడు. ఇంద్రజిత్ స్వామివారిని ఒక వరం అడుగుతాడు. నా వంశస్థులంటూ ఎవరో ఉండకూడదు, వాళ్ళు నిర్మానుష్యం చేశామని అడుగుతాడు. నువ్వు జగన్నాథుడివి, నీ వద్దకి రాజైనా పేదవాడైనా ఒకటే అని చెప్తాడు. ఆ మాటలు విన్న జగన్నాథుడు పొంగిపోయి రాజుకు ఒక వరం ఇస్తాడు. సంవత్సరంలో ఒకసారి 9 రోజుల పాటు గుండీచా గర్భంలోనికి వస్తానని చెప్తాడు. ఆ 9వ రోజు లాస్ట్ రోజు జరుపుకునే యాత్రనే జగన్నాథ రథయాత్ర అంటారు. విశ్వావసువు కోయగూడెం వారికి చెందిన వారికి ఆ రథయాత్ర సమయంలో స్వామివారిని భుజ స్కంధాల మీద తీసుకొచ్చి ఆ రథయాత్ర ఎక్కిస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎంతో కృషి చేసిన విద్యాపతికి 2 భార్యలు. మొదటి భార్య వంశస్థులకి ఈ ఆలయంలో అర్చన చేస్తారు. రెండో భార్య అయిన లలిత వంశస్థులకి ఈ పాఠశాలలో నా భోగ్ చేస్తారు అని వరాలిస్తారు. ఇది ఫ్రెండ్స్ పూరి జగన్నాథ్ ఆలయం ఎలా నిర్మించబడింది, దాని వెనకాల ఉన్న రహస్యం ఏమిటి అనేది. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి.